వేలకు పట్టం, వందల్లో పదవులు, వేలల్లో ఆశావాళ్ళట. 5 ఏళ్ళ నిరీక్షణ తర్వాత మళ్ళీ అవకాశం. ఏ త్యాగదనులకు ఇస్తారో చూడాలి. మరి తెలుగుదేశం పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఇస్తారా? మొన్న ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకా రకరకాల పార్టీ నుంచి జాయిన్ అయ్యారు, ఆ త్యాగదనులకు ఇస్తారా? ఎందుకంటే మొన్న అసెంబ్లీ టికెట్లు చూసినాం, మనం ఎంపీ టికెట్లు చూసినాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ, కొవ్వూరు ఎమ్మెల్యే టికెట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పారసారథరి వసంత కృష్ణ ప్రసాద్, ఇట్లాంటి కొంతమంది నాయకుడికి అప్పటికప్పుడు లావు కృష్ణదేవరాయలు అప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయితే ఇచ్చారు. మరి ఆ త్యాగదానులకు, అట్లాంటి త్యాగదానులు కింద లెవెల్లో నామినేటెడ్ పదవులకు కూడా ఏమైనా ఉన్నారా? లేదు నిజంగానే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన త్యాగదానులకు ఇస్తారా అనేది మనకి ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల టికెట్లు స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నుంచి చాలా పార్టీల నుంచి జాయిన్ అయిన అప్పటికప్పుడు జాయిన్ అయ్యి కండవ కప్పుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అందులో మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు పారసాదరు లాంటి వాళ్ళు. కాబట్టి ఏ త్యాగదానులకు ఇస్తారో మనం చూడాలి. త్యాగదానులకు అయితే ఇస్తారట. దాంట్లో ప్రధానంగా నారా లోకేష్ ఆశీస్సులు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉందట. ఆయన ప్రాపకం కోసం, ఆయన ఆశీస్సుల కోసం ముప్పు తిప్పలు పడతాను మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.